పవన్ కళ్యాణ్ మీద నమోదైనటువంటి కేసుని కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దాని మీద ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. ఏంటి పవన్ కళ్యాణ్ మీద కేసు అంటే, అప్పట్లో వాలంటీర్లు అమ్మాయిల్ని సరఫరా చేస్తున్నారు, మిస్సింగ్ కేసులన్నీ వాళ్ళ వల్లనే జరుగుతున్నాయి, ప్రతి ఇంటి డేటా వాలంటీర్ కలెక్ట్ చేసి తద్వారా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ వివరాలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పి వాళ్ళని అక్రమ రవాణాకి, వాళ్ళని వ్యభిచార గృహాలకి పంపిస్తున్నారు అంటూ చేసిన ఆరోపణల మీద ఒక మహిళా వాలంటీర్ పెట్టినటువంటి కేసుని పోలీసులు తీసుకోలేదు. పోలీసులు దాని మీద న్యాయ నిపుణులతో అని ఆగిపోతే కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆ సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ వాలంటీర్ల వ్యవస్థ ఓ పక్కన పెట్టగలిగారు, రెండో పక్కన ప్రస్తుతం మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఆ వ్యవహారానికి సంబంధించి వాలంటీర్ పెట్టినటువంటి కేసుకి సంబంధించి ఆ కేసుని కొట్టివేయాలంటూ హైకోర్టును అప్రోచ్ అయ్యారు. సాధారణంగా ఇట్లాంటి వాటిట్లలో అవతల ఎవరైతే ఆ కేసు పెట్టారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, అలాగే ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలి. ప్రభుత్వం ఇప్పుడు మారింది కాబట్టి కేసు కొట్టేయడానికి మాకు అభ్యంతరం లేదని చెప్తుంది. బట్ ఇది ప్రైవేటు వ్యక్తి పెట్టినటువంటి కేసు కాబట్టి ఆ విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.